హలో వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. నాగ చైతన్య సమంతలు 2021 అక్టోబర్లో విడాకులు తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. వీరిద్దరి విడాకులకు దారి తీసిన అంశాలపై నెట్టింట్లో రెక్కరెక్కాల చర్చలు జరుగుతున్నాయి. ఆ టైంలో అందరూ సమంతను వేలెత్తి చూపించారు. సమంత వల్లే అంతా జరిగిందని నిందలు వేశారు. కానీ ఆ తర్వాత రాను రాను సమంత మీద పాజిటివిటీ వచ్చేసింది. ఇప్పుడు సమంత సింగిల్ గా ఉంటే నాగ చైతన్య మాత్రం శోభితాన్ని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి ప్రేమ వ్యవహారం, డేటింగ్ గురించి మీడియాలో చాలానే రూమర్లు వస్తూనే ఉండేవి. కానీ చైతు మాత్రం వాటిని ఖండిస్తూ వచ్చాడు. ఎందుకు అలా రూమర్లు రాస్తుంటారు, వేరే మహిళను కూడా ఎందుకు లాగుతుంటారు అని ఇలా బాగానే రియాక్ట్ అయ్యాడు. కట్ చేస్తే ఆ మహిళతోనే ప్రేమలో ఉన్నట్లు ప్రకటించేశాడు. ఎంగేజ్మెంట్ ను సైలెంట్ గా కానించేశాడు. డిసెంబర్ మొదటి వారంలో పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడుతూ వీరిద్దరి పరిచయం, స్నేహం, ప్రేమ సంగతులన్నీ తాజాగా పంచుకున్నారు. వీరిద్దరి ప్రేమ పరిచయం 2022 ఏప్రిల్లో జరిగిందట. అంటే సమంతతో విడాకులు అయిన దాదాపు నెలకు జరిగిందన్నమాట. 2022 ఏప్రిల్ నుంచి నాగ చైతన్యాన్ని శోభిత ఇన్స్టాలో ఫాలో అవడం స్టార్ట్ చేసిందట. తన పోస్ట్లకు చైతు లైకులు కొడుతూ ఉండేవాడంట. తమ ఇద్దరికి ఫుడ్ అంటే ఇష్టమని, కలిసినప్పుడల్లా ఫుడ్ గురించే ఎక్కువగా మాట్లాడుకునే వాళ్ళమని చెప్పుకొచ్చారు. చైతు అయితే శోభితను ఎక్కువగా తెలుగులోనే మాట్లాడమని అడిగేవాడట. అలా తెలుగులో మాట్లాడితే తనకు ఇష్టమని, ముచ్చటేస్తుందని, అందుకో తెలుగులోనే మాట్లాడమని అడిగేవాణ్ణి అంటూ చైతు చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో ఎక్కువగా ఇతర భాషలు మాట్లాడే వారినే కలుస్తుంటామని, అందుకే తెలుగులో మాట్లాడితే ముచ్చటగా అనిపిస్తుందని శోభితను ఎక్కువగా తెలుగులోనే మాట్లాడమని కోరేవాడట. మొదటిసారి ముంబైలో ఓ కేఫ్ లో కలుసుకున్నామని చెప్పింది. ఆ టైంలో చైతు బ్లూ సూట్, తాను రెడ్ డ్రెస్ లో ఉన్నామని చెప్పింది. తన కోసం హైదరాబాద్ నుంచి ముంబైకి తరచుగా వచ్చేవాడని చెప్పింది. ఆపై ఒకసారి కర్ణాటకలో ఒక పార్కుకు కూడా వెళ్ళామని చెప్పింది. ఒకరికొకరు గోరింటాకు కూడా పెట్టుకునే వాళ్ళమని చెప్పుకొచ్చింది. అమెజాన్ ఈవెంట్ కు వెళ్ళినప్పటి నుంచి జరిగినవన్నీ అందరికీ తెలిసిందేనని చెప్పింది శోభిత. చై ఫ్యామిలీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి కూడా ఆహ్వానించిందని, ఆ మరుసటి సంవత్సరం కుటుంబాన్ని కలిసినట్లుగా కూడా చెప్పింది. తామిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకున్నాక గోవాలో పెళ్లి ప్రపోజల్ చేసుకున్నామని చెప్పుకొచ్చింది శోభిత.